హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు ఉప్పల్లో అయితే మ్యాచ్ ఉందన్నమాట. 25th నుండి 29th వరకు ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా. సో మొత్తం టోటల్గా ఇండియాలో 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయన్నమాట. మొదటిది వచ్చేసి మన ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్లో జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మ్యాచ్ ఇప్పుడు చూసే అవకాశం అయితే ఉంది మనకి. సో మనకి మ్యాచెస్ అయితే చాలా రేర్ అనమాట ఉప్పల్ స్టేడియంలో. సో ఈ అవకాశం అయితే మీరు మిస్ అవ్వకండి. సో పేటిఎంలో అయితే మనకి 18th అయితే మనకి ఆన్లైన్లో ఈవినింగ్ 7 PMకి సో ఉంచుతారన్నమాట టికెట్స్. బుక్ చేసుకునే వాళ్ళు పేటిఎం ఇన్సైడర్ యాప్లో అయితే బుక్ చేసుకోండి. అంతేకాకుండా మనకి ఆఫ్లైన్ టికెట్స్ వచ్చేసి జిమ్ఖానా గ్రౌండ్లో అయితే మనకి ఇస్తారనమాట. 20 January నుండి ఇస్తారనమాట నియర్ JBS దగ్గరలో. సో మీరు అయితే ఈ అవకాశం అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే సో మనకి ఇప్పుడు టీంలో అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్స్ అయితే ఉన్నారు కదా. సో మనకైతే చూసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు అయితే మ్యాచ్ చూడని వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూసే కంటే మన హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. సో ఈ అవకాశం అయితే మిస్ కాకండి. సో లాస్ట్ టైం అయితే నేను కూడా మ్యాచ్ వెళ్ళినాడ. లాస్ట్ టైం సో విరాట్ కోహ్లీ మన అందరి ప్లేయర్స్ని అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నేనైతే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి అయితే చెప్తున్నా. సో ఈ అవకాశం అయితే మిస్ అవ్వకండి. సో మళ్ళీ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు అనమాట. సో ఇప్పుడు నేను టికెట్ అయితే చూపిస్తాను అనమాట ఎట్లుంటుందో అనేది. సో ఇదే అనమాట టికెట్. నేను లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా అంటే లాస్ట్ టైం వచ్చేసి అయితే నేను మన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియాకి అయితే ఓడిఐ మ్యాచ్ జరిగిందనమాట. అప్పుడైతే నేను వెళ్ళిన January 18th జరిగింది. January 18th 2023లో జరిగింది. సో మళ్ళీ 1 year తర్వాత మ్యాచ్ జరుగుతుంది. సో మళ్ళీ ఇట్లా అవకాశం అయితే పోతే మళ్ళీ రాదనమాట. చాలా టైం పడుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్లో అయితే మ్యాచ్లు చాలా రేర్గా జరుగుతాయి. సో ఈ అవకాశం అయితే మిస్ అవ్వకండి. మీరు పేటిఎంలో అయితే బుక్ చేసుకోండి. తర్వాత మీకైతే మెయిల్ వస్తుంది అనమాట. ఫిజికల్ టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ తీసుకోవాలనేది మెయిల్ వస్తుంది మీకు. అది జిమ్ఖానా గ్రౌండ్స్లో లేదంటే మన LB స్టేడియం అనేది కూడా మీకు గచ్చిబౌలి స్టేడియం అనేది మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ వస్తే అడ్రస్కి వెళ్ళి అయితే మనము ఫిజికల్ టికెట్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. తీసుకోకపోతే మనల్ని అలౌ చేయరు. సో అది తీసుకుని అయితే మ్యాచ్కి వెళ్ళొచ్చు. సో లాస్ట్ టైం అయితే నేను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సో అందరినీ అయితే చూసినాను అనమాట. లాస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళిన మ్యాచ్కి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. 5 daysకి కలిపి ఒక పాస్ ఉంటుంది అనమాట, సీజన్ పాస్. ఓన్లీ ఒక్క డే వెళ్ళాలనుకుంటే మనకి 100 rupees అట్లా టికెట్ ఉంటుంది. సో అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఏ స్టాండ్లో కూర్చున్నాం, వెస్ట్ స్టాండా, సో అట్లా దాన్ని బట్టి ఉంటుంది అనమాట రేటు. డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి. సో మీరైతే ఈ అవకాశం అయితే మిస్ అవ్వకండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.